దేవుడు ఎవరినైనా ఉపయోగించుకొనగలడు. ఎవరైతే దేవుని కొరకు నిలబడి ఉండాలని కోరుకుందరో అటువంటి వారి కొరకు ఆయన పరిశుద్ధ గ్రంథములో ప్రేరేపించు మాటలను కురిపించెను. అప్పుడు ఆ మాటలను ఇర్మియా కొరకు కురిపించెను. మరి ఈ రోజులలో మన అందరికీ ఆ మాటలు చెందును. ఇర్మియా, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు అని కొంతవరకు అనాసక్తిని చూపెను. తరువాత అతను దేవుని మాటలతో ఎంతో ప్రోత్సహించబడటమే కాకుండా ఒక దేవుని ప్రవక్తగా తన పని ముగించుటకు కావలసిన కృప కూడా ఇవ్వబడెను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6-9 వచనములలో, నేను నీతో ఉన్నాను. ఈ మాటలు ఇర్మియాను పురుకొల్పినవి. నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ ప్రజలకు చెప్పవలెను. ఇది మాత్రమే చాలు. ఈ మాటలతో ప్రభువైన దేవుడు ఇర్మియాను ముందుకు కొనసాగవలెను అని ప్రేరేపించెను. ఇటువంటప్పుడు మాత్రమే అనేక అడ్డంకుల వల్ల విశ్వాసమును కలిగి ఉన్నాము. వారు చేయలేరు అనునది ఆలోచన యొక్క అడ్డంకి. ఇటువంటి వారి కొరకు మాత్రమే ఒకరోజు దేవుడు బిలాము యొక్క గాడిదను మాట్లాడునట్లు చేసెను. దీని ద్వారా దేవుడు మనకు ఇచ్చు వర్తమానమేమనగా గాడిదను కూడా మాట్లాడునట్లు చేయగల దేవుడు. ఆయన పని నిమిత్తము నిన్ను కూడా మాట్లాడునట్లు చేయగలడు. ఒకసారి ప్రభు అయిన యేసు యెరూషలేమునకు ప్రయాణమగుటకు సిద్ధపడి ఉండగా ఒక గాడిద ఆయనకు అవసరమై ఉన్నది. అవును, ఎవరినైనా తిట్టుటకు ఒరే గాడిద అనే పదమును మనము ఉపయోగించదము. ఆ విధంగా అందరిచే ఒక బుద్ధిహీనుడిగా పిలువబడే వారిని కూడా దేవుడు ఉపయోగించుకొనగలడు. ఇప్పుడు ఏమాత్రం అలసిపోకుండా దేవుని వద్దకు రాగలవా? నీవు ఉన్నపాటునే దేవుని వద్దకు రమ్ము. నీవు ఎవరివో ఆయనకు తెలుసు. ఆయన నిన్ను మార్చగలడు. మరియు ఆయన నీ గురించి నిర్ణయించినది ఆయన తప్పక నీలో నెరవేర్చును. మన అందరి జీవితముల పట్ల దేవుడు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడని మీకు తెలుసా? దేవుని యందు మీరు విశ్వాసము ఉంచండి. మీలో ఎవరైతే ఇటువంటి పోల్చలేని విశ్వాసము కలిగి ఉందరో దేవునికి దగ్గరగా వచ్చి ఆయనను వెదకవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, దేవునిని వెదకు వారందరికీ ఫలము దయచేయును అని లేఖనములు వెల్లడిపరుచుచున్నవి. మన అందరినీ ఈ ఆశీర్వాదములతో దేవుడు ఆశీర్వదించును గాక. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.